ప్రత్యేక కార్యక్రమాలు దేవాలయాలు ఆధారంగా చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ వారు మనకి తెలియజేయడం జరిగింది. ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలు రోజు మనం అందరము కలిసి ఆ యొక్క దేవాలయాలకు మామిడి తోరణాలతో పూలమాలతో విద్యుత్ దీపాలతో ముగ్గులతో దేవాలయ అలంకరణ చేయడము. జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ రోజున ఉదయం 10 గంటల నుండి మనం ఆ ఆలయ కేంద్రముగా ఆ యొక్క విజయ మహామంత్రాన్ని 120 సార్లు జపం చేయడము. తదుపరి పూజా కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు, స్వామివారికి హారతి ఇవ్వడము, ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి అవకాశాన్ని బట్టి ఏర్పాటు చేసుకోవడము, తదుపరి ప్రసాద వితరణ చేయడము. ఆ తర్వాత స్వామివారి యొక్క బాలరాముని యొక్క అక్షతలు ప్రతి హిందూ బంధువుల యొక్క శిరస్సుపై దాచుకోవడము. తదుపరి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు కనీసము మన ముంగిట్లో 5 దీపాలు వెలిగించి శ్రీరామ జయరామ జయ జయ రామ అని మహామంత్రాన్ని 13 సార్లు జపించి మనము ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందుతామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. ఇది కూడా చదవాలమ్మా కంపల్సరీ. ఇది కూడా ఇదేంటి బొమ్మ చూసి చదువుకోవద్దు, ఇది కూడా చదవాలి. ఇది చదివితే దాంట్లో ఏముందో మనకు తెలియాలి. హిందువులు తెలియక అదో దేవుడు అనుకుంటారు, అది తెలియాలి. అందుకని మీకు చూపిస్తున్నాం, చదవాలి. జై శ్రీరామ్. రాముడిదమ్మా. ఏటమ్మా రాములు వారి పట్ల రేపు మందిరం ఓపెనింగ్ కదా రేపు, అందుకోసమే రేపు 12-20 నిమిషాలకి 12-20 నిమిషాలకి సాయంత్రం పూట హారతి ఇచ్చుకొని ఆ వీలుంటే రామ మందిరంకి వెళ్ళి అందరితో కలిపి సామూహిక హారతి చేస్తే చాలా మంచిది. రేపు అది మీరు ఇంట్లో వేసుకోండి, ఇంట్లో హారతి ఇచ్చేసుకోండి. సాయంత్రం ఇచ్చేసుకొని వీలుంటే 4 కర్పూర బిళ్ళలు తీసుకొని ఒక ప్లేట్లు వేసుకొని 4 మూలలు ఇంట్లో దిగదుడుచుకొని రామ మందిరికి వెళ్ళిపోండి. ఇంటికి ఇచ్చారు హారతి కర్పూరం బిళ్ళలు తీసుకొని మన ఇంటిలో ఉన్న 4 మూలలు దిగదుడిచి సామూహికంగా మీ ఊరి యొక్క ఆలయంలో సామూహిక హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రసన్నము చేసుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలు దేవాలయాలు ఆధారంగా చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ వారు మనకి తెలియజేయడం జరిగింది. ఆ రోజు ఇదిగోమ్మా ఇది కూడా చదివించండి. ఇదిగో మీ పేపర్ కూడా చదవండి అమ్మా. తల్లి నువ్వు చదువు, పెద్దోళ్ళని చదవండి. పెద్దోళ్ళు ఉన్నారా ఇంట్లో? చదివించండి. అంటించు రాముడు దేవుడు బొమ్మ కనిపిస్తుందిగా, ముందు అంటించు. ఇదంతా చర్చి ఏరియా రా, ఇదంతా చర్చి ఉన్న ఏరియా కాబట్టి గొర్రెలు ఎక్కువ అంతే. హిందూ బంధువులందరికీ కూడా ఇక్కడ ఎన్ని ఇల్లు ఉంటాయమ్మా? ఇక్కడ చర్చి ఉంది కదా, క్రిస్టియన్ ఇల్లు ఉంటాయి. ఎన్ని ఇల్లు ఉంటాయి ఇక్కడ? ఒక పేపర్ ఇది ఇంట్లో తీరా. రండి రండి, అది ముందుకు రండి. చర్చి ప్లేస్ కదా, ఎన్ని గొర్రెల మంది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. చర్చి కనిపించావా? సూపర్ అన్నది. వారు సౌండ్ చేయకండి రా, పక్కన కట్టించుకోండి రండి రా. సౌండ్ లేటరా మీరు.
ఇంటింట్లో కూడా పడి అంట ఓ లేకపోతే అది ఇచ్చి పడి అది ఇచ్చి కాకపోతే వాళ్ళు ఉన్నట్టున్నారు. ఈ పేపర్ కూడా ఇవ్వు. అది ఇచ్చినవా? ఆ పేపర్ ఇచ్చినవా? వెరీ గుడ్. సంప్రదాయం అంటే మాకు మా మాట తప్పు అయిపోద్ది, అక్కడ ఊరు తప్పు కాదు. ఇక్కడ చెప్తుంది కదా, ఇక్కడ ఎన్ని ఇల్లు ఉంటాయి క్రిస్టియానిటీ? బయట ఊర్లు అంటే ఇది వాటికి సంబంధించిన పేపరే, క్రిస్టియన్కి సంబంధించిన పేపరే. అది ఎందుకు దాంట్లో ఏముందంటే అలాంటిది ఎంత దరిద్రాన్ని మన ఇంటింటికి వచ్చి దేవుడు అని చెప్తారు కదా, అది ఎంత దేవుడు అనేది దీనికి తెలుస్తుంది. పేపర్ తెలుస్తుంది ఆ దేవుడు ఎంత దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి వాయు వర్షంగా ఉన్న దేవుడు అని తెలుస్తుంది. అంతా తండ్రి కూతురితో సంసారం, తల్లితో సంసారం, ఇలాంటి దరిద్రమైన బైబిల్ అది. అలాంటిది మన ఇది లాంటి వచ్చి మన ఇంటి లాంటి వచ్చి దేవుడు అని చెప్తారు. మన వాళ్ళు బుద్ధి లాంటి పడిపోతారు. వెరీ గుడ్, సూపర్. కంప్లైంట్ కూడా ఇవ్వాలనుకోండి మాకు ఫోన్ చేయండి. మా నెంబర్ 50 నెంబర్ ఉంటాయి. ఫోన్ అవి సౌండ్ ఎక్కువ పెట్టి మేము ఒప్పుకోలేదు. లేదు, సంతోషం అండి. జై శ్రీరామ్. రండి. ఆలయాల్లో మనమందరము కలిసి ఆ స్వామివారిని ప్రసన్నము చేసుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలు దేవాలయాలు ఆధారంగా చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ వారు మనకి తెలియజేయడం జరిగింది. ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలు ముందు రోజు మనం అందరము కలిసి ఆ యొక్క దేవాలయాలకు మామిడి తోరణాలతో, పూలమాలతో, విద్యుత్ దీపాలతో, ముగ్గులతో దేవాలయ అలంకరణ చేయడము. జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ రోజున ఉదయం 10 గంటల నుండి మనం ఆ ఆలయ కేంద్రం. ఈ పేపర్ చదవండి. ఇది ఇంపార్టెంట్ చదవడానికి. అది కాదు, సరిపోవడం కాదు, ఇంటికి వెళ్ళిన మంచిదే. ఇది ఓకే ఓకే ఈ పేపర్ చదవండి సార్. మనం ముంగేట్లో 5 దీపాలు వెలిగించి శ్రీరామ జయరామ గ్రామంలో మనం అందరము కలిసి ఆ స్వామివారిని ఇది ఏంటంటే ప్రత్యేక కార్యక్రమాలు పక్కనే చర్చ్ ఉంది కదా, ఇది బైబిల్ సంబంధించిన వాక్యం. బైబిల్ యేసు దేవుడు అని చెప్తారు కదా, ఎంత దేవుడు ఎలాంటి దేవుడు తెలుస్తుంది. అది చదివితే ఎలాంటి దరిద్రమా ఇంట్లో దేవుడు చెప్పుకోడు కానీ చేసుకుని వద్దనట్లేదండి. ఇప్పుడు ఊరికి అనకండి స్వామి. ఇప్పుడు మా ఏ గొప్ప అంటే నువ్వు ఒప్పుకోండి, ఏ మంచిగా కదా ఒప్పుకోండి. నువ్వు ఏ నీకు గొప్ప, నా ఏ నాకు గొప్ప. మనం కలుపుకోండి, వాళ్ళు కలుపుకుంటారా? మరి అదే వాళ్ళు వచ్చిన బాధ. ఇప్పుడు అందరం ఒకటే అని చెప్తాం, వాళ్ళు పెట్టింది మనం తింటాం, మనం పెడితే తింటారా? ఇప్పుడు అది అదే కదా మనం వచ్చిన బాధ. ఇప్పుడు మనం వాళ్ళు పెట్టింది మనం తింటాం, మనం పెడితే తింటారా? మరి ఎలా ప్రేమ, మరి ఎలా ప్రేమ ఎలాగ అవుతుంది? అయితే అది మన నీతి లేదా? మనకే నీతి లేదా? మనకే నీతి లేదు. భక్తులు నీతిగా ఉంటారు. వాళ్ళు ఏడ్చే కట్టుబడి ఉంటారు. మనం ఉన్నాం, మనం అన్ని తింటాం, వాళ్ళు తింటారుగా. చదవండి, చదివితే తెలుస్తుంది. కోరుతున్నాము. అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుండి మీ యొక్క ఇంటిలో 3 హారతి కర్పూర బిళ్ళలు తీసుకొని మన ఇంటిలో ఉన్న 4 మూలలు దిగతుడిచి సామూహికంగా మీ ఊరి కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పేపర్లో చదవండి. అది చదవాలి, కింద చదవాలా. కింద చదివితే తెలుస్తుంది, ఏడు సాగుతుంది. ఇది మంది, ఇది బైబిల్ యొక్క దరిద్రాన్ని నేను తెలుసుకోవాలి. దీంట్లో ఏంది వాస్తవం ఏముందో తెలుసుకోవాలి ఫస్ట్. ఏంది కాంబినేషన్? ఇది బైబిల్ అండి, ఇది బైబిల్. అది మందండి, హిందూ దేవాలయం. ఎందుకండి ఈ బైబిల్లో ఉన్న వాస్తవాలండి. ఇది అవి ఏమన్నీ దాచిపెట్టేసి మా దేవుడు గొప్ప అని వస్తారు కదా, ఎంత గొప్ప అనేది పేపర్ చదివితే తెలుస్తుంది. ఇదేమిటండి? స్వామి ఇది కూడా చదవండి, ఈ పేపర్ కూడా. తదుపరి ఆ రోజు సాయంత్రం 5:30 గంటలకు ముంగేట్లో 5
శ్రీరామ్ మీ ఇంటాకులు కూడా తలపై వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గ్రామంలో ఉన్న మీ యొక్క ఇంటిలో 3 ఆరతి కర్పూరమ బిళ్ళలు తీసుకొని మన ఇంటిలో ఉన్న 4 మూలలు నిలదొరిచి జై జై శ్రీరామ్. స్టిక్కర్ ఇవ్వండి, స్టిక్కర్ ఇవ్వరా. జయ జయ రామ కనీసం ఆ యొక్క విజయ మహామంత్రాన్ని 108 సార్లు జపం చేయడము, తదుపరి పూజా కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు, స్వామివారికి హారతి ఇవ్వడము, ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసాదాన్ని చూడటానికి అవకాశాన్ని బట్టి ఏర్పాటు చేసుకోవడము, తదుపరి ప్రసాద వితరణ చేయడము, ఆ తర్వాత స్వామివారి యొక్క బాలరాముని యొక్క ఆ అక్షతలు ప్రతి హిందూ బంధువుని యొక్క శిరస్సుపై దాల్చుకోవడము, తదుపరి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఇది చదివితే బాగుంటుంది. ముగ్గురు పెట్టి 5 దీపాలు వెలిగించి మరి మీ ఇంటిలో స్వామివారి ఆ విగ్రహం దగ్గర కూడా 3 ఆరతి కర్పూరమ బిళ్ళలు తీసుకొని మన ఇంటిలో ఉన్న 4 మూలలు స్వామివారి ఆలయ నూతన నమూనా కూడా వచ్చి ఉన్నది. ఇంటి ముందు కల్లాపడి ముగ్గురు పెట్టి 5 దీపాలు వెలిగించి మరి మీ ఇంటిలో స్వామివారి తీసుకొని మన ఇంటిలో ఉన్న 4 మూలలు బాగా సార్ ఈ పేపర్ కూడా చదవండి. రామచంద్రుని జన్మభూమి భవ్యమైన మందిరంలో చదివితే తెలుస్తుంది, లేడు తెలియదు కదా మనకు. చదివారా? చదువు సంతోషం. చదవాలంటే వాక్యాలు కొన్ని తెలిసి ఎవడు వచ్చాడు అనుకోండి వీధిలో మనం అడగండి, మనకు ఆయుధం ఉంటుంది మన దగ్గర. ఆయుధం లేకుండా వెళ్ళిపోవాలంటే బాగోదు కదా. 2 వాక్యాలు చదివించిన బాబంటే ఇది మనకి దగ్గర ఉండదు. అది అందుకని ఇస్తున్నాం. మనకెందుకు అవసరం అది పట్టుకొని తిరగడం. ఎందుకు ఈ పేపర్ కూడా చదవండి ఖాళీగా ఉంటుంది. ఈ పేపర్లా ఇవి ఎక్కడ ఉండవు, ఇవి ఉండవండి అక్కడ. స్టిక్కర్లు కాదు, ఇది చదవాలా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ పేపర్ కూడా చదవండి. ఇది కూడా చదవండి. ఓకే పనికి రాబడి ఈ పేపర్ ఒకటి ఇచ్చి వాటితో పాటు ఇది చదవాలి. ఇది ఏంటంటే ఒకసారి చూడండి, తిరగేస్తే బైబిల్ అనిపిస్తుంది మీకు. బైబిల్లో ఉన్న విషయాలు వాళ్ళు ఏం చెప్తారంటే మా దేవుడు గొప్ప అని చెప్తారు. అది చదివితే ఎంత గొప్ప మనకు అర్థమవుతుంది. వాయువులు వర్షం లేకుండా బ్రతుకులు మన ఎదురులాంటి వచ్చి దేవుడు అని చెప్తున్నారు. అది చదివామనుకోండి అడగడానికి మనకు ఆస్కారం ఉంటుంది ఎవడని వచ్చాడంటే. అది ఇక మై పేపర్ తీసుకోండి. ముఖ్య విజ్ఞప్తి, రేపు అనగా 22/1/2024 స్వామివారి విగ్రహం దగ్గర కూడా ఆల్రెడీ దేవుడి ఇంట్లో పెట్టుకున్నారు కదా, ఉన్నాయి కదా. రేపు సాయంత్రం 5 దీపాలు పెట్టి తులసం దగ్గర దీపం పెట్టి ఇంట్లో దీపాలు పెట్టుకుని హారతి ఇచ్చుకోండి. అక్షతలకు హారతి ఇవ్వండి. హారతి ఇచ్చేసి మీరు తలమ చేసుకుంటారు, ఇంటికి మొత్తం వేసుకుంటారు. 3 కర్పూరం బిళ్ళలు 4 మూలలు దిగదుడిసి రామందిరికి వెళ్ళి అందరు కలిపి హారతి ఇవ్వాలి. అందరు కలిపి హారతి ఇస్తే ఆ యొక్క ఫలితం సామూహికంగా చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది అనమాట. సాయంత్రం రేపు సాయంత్రం మీ రామందిరికి వెళ్ళి సామూహికంగా చేయాలి. అలాగే 3 కర్పూరం బిళ్ళలు ఇంట్లో దిగదుడుచుకొని 4 మూలలు దిగదుడుచుకొని తీసుకొని వెళ్ళాలి. రామాలయం తీసుకొని వెళ్ళాలి. అక్షత్రం ఇంట్లో ఉంటాయి, అక్షరం తీసుకెళ్ళే పని లేదు. ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసి మన తలమ చేసుకోవడమే. మన రామందిరంకి వెళ్ళి కర్పూరం బిళ్ళలు తీసుకొని వెళ్ళాలి. తీసుకొని ఇంట్లో 4 మూలలు దిగదుడిసేసి 3 కర్పూరం బిళ్ళలు తీసుకుని అందరు కలిపి ఆరతిస్తారు దేవుడికి. ఆ కార్యక్రమం చాలా మంచిది. ఈ పేపర్ కూడా చదవండి వాటితో పాటు.
ఇవ్వండి ఒకటి తీసుకోండి. ఇది ఇక్కడ చూస్తూ తెలుసుకుంటారు. బైబిల్ వాక్యాలను ఉంటుంది, మనకి ఏం సంబంధం అంటారు మీరు, కానీ చదవాలి. అది చదివితే వాళ్ళు మన ఇంట్లో వచ్చి మా దేవుడు గొప్ప అని చెప్తారు కదా, అది చదివామనుకోండి ఎంత గొప్ప తెలుస్తుంది. తండ్రి కూతురుతో సంసారము, అక్క తల్లితో సంసారము, ఇక్కడ వెంట దాంట్లో ఉంటాయి. ఇప్పుడు మనోళ్ళే కదా వెళ్ళిపోతారు, కృష్ణకి వెళ్ళి మనోళ్ళకి వెళ్ళిపోతారు. నువ్వు నేను మనమే వెళ్తున్నాం కదా, ఇంకెవడో రావట్లేదు. కృష్ణ అంటే ఎవడు మనమే వెయ్యాల రూపాయలు నేను అంతే, అంతకంటే తేడా లేదు. ఈ బిట్టు మన మామూలు బిట్టు లేదు, అంత అదే, అంత ఒకటే, అంత ఒక అమ్మాయి చదవడం. జై శ్రీరామ్ వస్తాం. అయితే చదివితే తెలుస్తుంది, లేడు తెలియదు కదా మనకి. చదివారా? చదివి సంతోషం. చదవాలి అంటే వాక్యాలు కొన్ని తెలిసి ఎవడు వచ్చాడు అనుకోండి వీధిలో, మనం అడగండి. మనకు ఆయుధం ఉంటుంది మన దగ్గర. ఆయుధం లేకుండా వెళ్ళిపోవాలంటే బాగోదు కదా. 2 వాక్యాలు చదివించిన బాబంటే ఇది మనకి దగ్గర ఉండదు. అది అందుకని ఇస్తున్నాం. మనకెందుకు అవసరం అది పట్టుకొని తిరగడం. ఎందుబడి రేపు అనగా 22/1/2024 సోమవారం స్వామివారి ఆ విగ్రహం దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం తీసుకోండి. పేపర్ చదవండి. అవి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలి. రాముని విగ్రహ ప్రతిష్ట 12:20 జరుగుతుంది కాబట్టి ప్రతి హిందూ భక్తులందరూ కూడా మీరు టెలివిజన్ ద్వారా, టీవీల ద్వారా వీక్షించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మన గ్రామంలో మత మార్పులు బాగా జరుగుతుందని తెలిసింది. ఈ పేపర్ చదవడం బాగా జరుగుతుంది సంబంధించింది. దాంట్లో ఉన్న దరిద్రాన్ని మనం తెలుసుకోవాలి. ఇలాంటి దరిద్రాన్ని వాళ్ళు నమ్ముతున్నారు అని మనకు అర్థమవుతుంది తెలుసుకుంటే. మన ఊళ్ళో చాలా ఎక్కువ ఉండడం, కొద్దిగా ఊళ్ళో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటాం. చదవండి విషయం. మన గ్రామంలో బాగా మత మార్పిడి జరుగుతుందని విన్నది. క్రిస్టియానిటీకి సంబంధించిన పేపర్ ఇది చదివితే కాదు కాబట్టి చదవాలి. కాదు కాబట్టి ఇది చదివితే మనకి వెళ్ళరు. ఇప్పుడు ఇది చదివితే మరి ఇంకెప్పుడు వెళ్ళరు. చదవండి. శ్రీరాముడు రేపు అదే సంగతి ఏం లేదు. మనం ఈ ఊర్లో క్రిస్టియానిటీ బాగా పెరిగినట్టు తెలిసింది ఆ విషయం. అవునా? ఆ విషయం పైన ఈ క్రిస్టియానిటీ బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకుంటే మీకు తెలిసిన వాళ్ళైనా మీ చుట్టాల బంధువులు ఎవరైనా ఎవరు ఎందుకు ఎంత దరిద్రం ఉంది, ఈ దరిద్రాన్ని మనం ఇది దాంట్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు మీకు చెప్పడానికి బాగుంటుంది. మీరు చదవండి, ఈ వాక్యాలు అడగండి. అయినా ఇది ఇలాంటి కరెక్టేనా, వాయు వర్ష లేకుండా బైబిల్లో ఉంది, అది దేవుడు అలా చెప్తాడా అని అడగండి మీరు విషయం. అది వాయు అవునమ్మా. తండ్రి నా కూతురు ఎలాంటిది, కూతురు అంటే తల్లితో సమానం, కూతురుతో సంసారం అవడం చేసుకున్నాడు. అలాంటి దరిద్రం దాంట్లో ఉంది. చదవండి, అంత దరిద్రం ఉంది దాంట్లో. అలాంటి దరిద్రమా మా తల్లి అది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటించండి. తోపు అంటించండి. ఇంటి పేపర్ ఇచ్చేయండి రా బయట. ఇది రండి, అది రండి రండి. ఎవరు లేరు వాళ్ళు వేసి చూడండి. ఏదైనా బాగున్నావా సిమలో? వీడు ఎంత కట్టారు ఇల్లు, ఎంత ఎత్తు?
ఇగో ఈ పేపర్ పెడతాను, తర్వాత చదువు. జై శ్రీరామ్. రేపు పూజా కార్యక్రమం అమ్మా. రేపు రాముడు ఇంట్లో దిగుతున్నాడు. ఇల్లు అది చెప్పండి, ఇంట్లో దిగుతున్నాడు. కొట్టింట్లో అడిగడుతున్నాడు. ఇగో బాబు, ఇది బైబిల్లో ఉన్నటువంటి విషయాలు. మనకెందుకు అనొచ్చు మీరు, మీరు అది తెలుసుకుంటే అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, అందులోకి వెళ్ళకూడదా, వెళ్తే దరిద్రం మనకు అవసరమా అని అనిపిస్తుంది. ఫస్ట్ ఇది చదవండి. చదివితే మీరు బైబిల్ విషయంలో తెలుస్తుంది. ఏం బుక్? వెరీ గుడ్, సూపర్. సనాతన ధర్మ అది చదవాలి, చదివితే అది. జై శ్రీరామ్. ఇది చదివితే ఏమవుతుందంటే, ఇంత దరిద్రాన్ని పెట్టుకుని మన ఈదుల్లో ఇది ఉండడం అవసరమా అనిపిస్తుంది. అంత వాయువర్తమైనటువంటివి చెప్పలేదు. బైబిల్లో ఉన్న వాస్తవాలే. నేను పొరపాటున తప్పు మాట అన్నా. దేవుడికి వ్యతిరేకంగా నేను కాదు. దీంట్లో ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను నేను. దేవుడికి వ్యతిరేకంగా నేను కాదు. నాకు అన్ని దేవుళ్ళు కావాలి. నువ్వు అనుకుంటా, నేను అనుకుంటావు. వాళ్ళు అనుకుంటారు, ఒక మాట చెప్పినావు. మరి ఏమైతే నువ్వు అనుకుంటే నేను అనుకుంటావు. అన్ని దేవుడు ఒకటి నువ్వు అంటావు అమ్మ. వాళ్ళు అంటారా అనిపించాలి నువ్వు. అది అక్కడ లెక్క. అది. జై శ్రీరామ్. సంతోషం. అయితే అయిపోయిందా? రండి పదండి, వెళ్ళిపోండి. ఉందా? పదండి. నీ ఇంటి ముందు కల్లాపులు చల్లి ముగ్గులు పెట్టి